రిషికొండ ప్యాలెస్ ను ఏం చేద్దాం, ఎలా ఉపయోగంలోకి తీసుకొద్దాం అంటూ మల్ల గుల్లాలు పడుతోంది కూటమి ప్రభుత్వం. అదిరిపోయే భవనాలు, ఆహా అనిపించే నిర్మాణాలను దేనికి వాడాలో తెలియక సతమతమవుతోంది. లేటెస్ట్ గా కేబినెట్ లోను రిషికొండ నిర్మాణాలపై ప్రత్యేకంగా చర్చించారు చంద్రబాబు. ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో ఆలోచించాలంటూ మంత్రులకి సూచించారు. దీంతో మరోసారి రిషికొండ ప్యాలెస్ హాట్ టాపిక్ గా మారింది. ఏపీ పాలిటిక్స్ లో రచ్చలేపిన విశాఖ రిషికొండ ప్యాలెస్ మరోసారి చర్చనీయాంశమైంది. రిషికొండ నిర్మాణాలపై గురువారం నాటి కేబినెట్ భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. రిషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలో మంత్రులందరూ ఆలోచించాలన్నారు. అవసరమైతే అందరూ వెళ్లి చూసొచ్చి ఓ రిపోర్ట్ ను సిద్ధం చేయాలని సూచించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుందామని మంత్రులకు చెప్పారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా రిషికొండ భవనాలను చూసొచ్చారు. ప్రతి బ్లాక్ తిరిగి చూశారు. భవన నిర్మాణ వ్యయం, వాడిన టెక్నాలజీని తెలుసుకున్నారు. మనీని మంచినీళ్లలా ఖర్చు పెట్టి 500 కోట్ల రూపాయలతో గత వైసీపీ ప్రభుత్వం ప్యాలెస్ ను నిర్మించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి విలాస భవనాలను ఎలా వాడాలో అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం సమూహం మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా, ఒక పర్పస్ ఉండాలి కదా. ఎక్కడికి పోతున్నారు మీరు అని ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది, బాధ కలుగుతుంది. ఇటు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం రిషికొండ భవనాలపై ఘాటుగా స్పందించారు. ఎందుకు కట్టారో వైసీపీ వాళ్లకు కూడా క్లారిటీ లేదన్నారు. అంతటి బిల్డింగ్లు చూసి ఎవరూ అద్దెకి కూడా రావట్లేదంటూ సెటైర్లు వేశారు అయ్యన్న. దాన్ని దేనికి పెట్టాలి అర్థం అవట్లేదు. మాత్రం నా బెడ్రూమ్, నా బాత్రూమ్ ఎంత ఉంటుంది, కొండ మీద బాత్రూమ్ ఒకటనే. దానికి ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, అతికి ఇవ్వాలి, ఏం చేయాలి, అతి కూడా తీసుకోలేదు. మెయింటెనెన్స్ బోర్డు అయిపోతుంది ఉండడానికి. మరోవైపు రిషికొండ నిర్మాణాల వ్యవహారం కోర్టులో ఉంది. జాతీయ హరిత ట్రిబ్యునల్, అటవీ శాఖల అనుమతులు కూడా తీసుకోకుండా కొండను తొలిచి భవనాలను నిర్మించారని హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో రిషికొండ నిర్మాణాలపై ఓవైపు కోర్టులు, మరోవైపు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.